Ready, brother? Ready? Oh, yes, brother. One. సహోదరులారా వందనాలండి. ఓకే. Let's ask the Lord to give us understanding. దేవుని యొక్క సహాయాన్ని మరి ఆయన యొక్క వాక్యాన్ని గ్రహించుకోగలిగినట్లుగా మనం కోరుకుందాం. సోదరులు జాన్ మార్కో ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలో మేము యోహాను సువార్త 21వ అధ్యాయం నేను ప్రారంభించుకుని ఉన్నాం తండ్రి. తండ్రి, ఈ అధ్యాయంలో ఇప్పటిదాకా మేము యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానం ఈ సంగతులు మేము చూసినాం తండ్రి. ఇక మీద మేము చదివే వాటిని కూడా మేము సరిగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మేము మాకు దయచేయండి తండ్రి. వింటున్న మా అందరినీ ఆశ్రయించిందండి, ఎక్కువ ఆసక్తి మా అందరికి తెచ్చిందండి. బోధిస్తున్న మీకు దాసులు ఎంతో దూరప్రాంతం నుండి మాకు బోధిస్తుండగా ఆయన మంచి ఆరోగ్యము జ్ఞానము తెచ్చిందండి. అలాగే ఇక్కడ అనువాదం చేసిన సహోదరులను దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం తెచ్చిందండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము మా మంచి తండ్రి. ఆమేన్. Okay, brother. Okay, so Jesus showed himself to the apostles after the resurrection. అంటే పునరుత్థానం తర్వాత యేసు తన అపోస్తలులకు కనబరుచుకుంటున్నాడు. And John 21 records another one of these appearances. చూడండి, యోహాను ఫోన్ అవుతుందా? ఓకే ఓకే. ఫోన్ చేస్తున్నాను. Jesus appearances. చూడండి, యేసు యొక్క ప్రత్యక్షత అంటే యేసు కనబడటాన్ని గురించినటువంటి మరొక సందర్భం ఇది. And the major part of this chapter is during this same appearance. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా మరి ఈ విషయాలనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతున్నది. So why give the major part of the chapter to tell one of the appearances? చూడండి, ఈ యొక్క ప్రత్యక్షతల గురించి ఎక్కువగా ఈ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నాడు ఆయన This must be very important. అంటే ఇది చాలా Must be very important. చాలా ముఖ్యమైనటువంటి కార్యాలుగా మనం వీటిని చూడవచ్చు. So let's read verse 1. ఇప్పుడు యోహాను 21వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్న విధి మీదనగా ఓకే. To Mary Magdalene and the other women. చూడండి, యేసు మగ్దలేనే మరియకును ఇతర స్త్రీలకును తన్ను కనబరుచుకున్నాడు. And then had appeared twice to the apostles. మరలా 2 సార్లు అపోస్తలులకు ప్రత్యక్షుడయ్యాడు. Now this is going to be the third time. ఇప్పుడు 3వసారి అన్నమాట కనబడటం. So is this very important? కావున చాలా ముఖ్యమైనటువంటి భాగమైనది ఇది. Well, in Luke 24, he tells us one appearance. లూకా 24వ అధ్యాయంలో ఒక ప్రత్యక్షతను గురించి మాట్లాడాడు. And they thought they saw a pneuma. వాళ్ళు ఏమనుకున్నారంటే న్యూమాను చూశాము అని అనుకున్నారన్నమాట. అంటే తెలుగులో భూతం అని చెప్పబడింది. భూతాన్ని చూశామని చెప్పనుకున్నారు. If he had just acted as an ordinary man, would they have thought they saw a pneuma? చూడండి, ఆయన ఒక సర్వసాధారణమైనటువంటి మనుషుడిగా వారి మధ్యలో కనబడి ఉంటే వారు ఆయన చూసి ఒక న్యూమా లేకపోతే ఒక భూతం అని చెప్పి అనుకునేవారా? Okay, so in Acts the first chapter, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము verses 1 to 3, 1 నుండి 3 వచనం చదువుదాం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరములకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన పేరు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించింది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినాల వరకు వారికి కనపడుచు బోధించు అనేక ప్రమాణాలను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఓకే. so verse 2, 2వ వచనం, who did he give the commandments to? ఎవరికి ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు? And he says clearly he gave it to them. Then those are the ones he showed himself alive to for 40 days. చూడండి, ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో
ఎన్నుకున్నటువంటి ఆ యొక్క వారికి 40 దినాలు తను సజీవంగా కనపరుచుకున్నాడు. And he gave them many tokens. రుజువులు వారికి ఇచ్చాడు. So we're reading one of these tokens here in John 21. యోహాను 21వ అధ్యాయంలో మనం ఈ యొక్క గుర్తులు అంటే ఆ యొక్క ప్రమాణాలని మనం కొన్నిటిని చూస్తున్నాము. Okay, Pentecost was 50 days after the Passover. చూడండి, పస్కా దినాల తర్వాత వారికి కనపడ్డాడు. So for 7 years, 7 days, he did not appear to the apostles. చూడండి, 7 దినాలు అపోస్తులకు ఆయన కనపడలేదు. So if he was seen 40 of the 50 days, that leaves 10. చూడండి, 50 దినాల్లో 40 దినాలు వారు చూశారు ఆయన్ని. అంటే 50 దినాల్లో 40 సార్లు, 40 కాకుండా 10 సార్లు వారు చూస్తున్నారు ఆయన్ని. Notice these are the times he appeared to the apostles, not just to everybody. చూడండి, అందరికి కాదండి, ఇది అపోస్తులకు ఆయన కనబడినటువంటి ఆ దినాలు అన్నమాట అవి. So he appeared Pentecost and then 8 days later, so 7 days were missing. చూడండి, పెంతెకోస్తు దినమున వారికి కనపడ్డాడు. మళ్ళీ 7 దినాల తర్వాత వారికి మళ్ళా ప్రత్యక్ష అయ్యాడు. అంటే 7 దినాలు మిస్ అయ్యాడు అనమాట. Only 3 of those days he did not appear. ఆ దినాల్లో 3 దినాలు మాత్రమే వారికి కనపడలేదు ఆయన. So he appeared to them most of the time except for those 7 days. ఆ యొక్క 7 దినాలు కాకుండా మిగతా దినాలు ఉన్నాయి చూసారా, ఈ 50 40, ఈ దినాలన్నీ కూడా వారికి కనబడుతూ వచ్చాడు ఆయన. So we saw yesterday that there were 7 apostles there in the boat. చూడండి, 7 అపోస్తులు అక్కడ పడవలో ఉన్నట్టుగా మనం నిన్న చూసాం. Okay, so Simon, Thomas, Nathanael, and 2 others. చూడండి, సీమోను పేతురు, యాకోబు, ఆ తర్వాత యోహాను, తోమా, ఆ తర్వాత 7 ఉన్నట్టుగా మనం చూసాం. So this time Thomas made sure he was there. చూడండి, ఈ సమయంగా ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం అక్కడ. So Matthew 26 was before the crucifixion. మత్తయి 26 పట్టానికి ముందు సందర్భంలో జరిగిన విషయం ఇది. Read 30 to 32. 30 నుంచి 32 వచనాలు చదవండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళింది. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు ఎలైనా అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన్నా నేను. ఓకే. So he told them, after I'm risen, I'll go before you into Galilee. చూడండి, ఆయన అపోస్తులతో చెప్పాడు, నేను తిరిగి లేచిన తర్వాత మీకు ముందుగా గలిలయకి వెళ్ళేదను అని అన్నాడు. Now Galilee was about 2 days walk. గలిలయ ప్రాంతం అనేది 2 దినాల ప్రయాణం చేసేంత దూరంలో ఉన్నది. So in Matthew the 28th chapter, మత్తయి 28వ అధ్యాయము, after the resurrection, పునరుత్థానం తర్వాత the angel then appeared to the women. స్త్రీలు క్షమించాలి, దూతలు స్త్రీలకు ప్రత్యక్షులయ్యారు. Matthew 28, 5 to 7. మత్తయి 28వ అధ్యాయము 5 నుంచి 7 వచనం చదవండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ మీకు ముందుగా వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయన్ని చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన నేను. ఓకే. So did Jesus plan? యేసు అపోస్తుల్ని యెరూషలేములో కలుసుకోవాలనేటువంటి ప్లాన్, సంకల్పం అనేది ఉన్నదా? The angel said, "You tell them to go to Galilee." దూతలతో ఆయన చెప్పాడు, అది దూతలు వచ్చే స్త్రీలతో చెప్పారు, మీరు పోయి, అంటే అపోస్తులు యెరూషలేములో 8వ అధ్యాయము 10వ వచనం చదవండి. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు వెళ్ళవలెనని వారక్కడున్న దూతలనియు వారికి తెలుపులను. ఓకే. So this time it's a command. అట్లయితే Have you obeyed this command? చూడండి, This command. వారి యొక్క ఆజ్ఞకు లోబడ్డారా?
were still in Jerusalem. వారు ఇంకనూ యెరూషలేములోనే ఉన్నారు. 18వ వచనం. But they didn't believe the women when the women said Jesus appeared to us. చూడండి, స్త్రీలు వచ్చి మాకు అని చెప్పారు, నమ్మలేదు. And Peter came, పేతురు వచ్చాడు, and they didn't believe Peter. పేతురు చెప్పిన మాటను వారు నమ్మలేదు. In John the 20th chapter. యోహాను 20వ అధ్యాయము. Matthew 28. చూడండి, ఆ యొక్క 17 మంది అక్కడ, అదే 11 మంది అక్కడ ఉన్నారు. So Jesus then appeared to them for 40 days. యేసు వారికి 40 దినాలు ప్రత్యక్షమవుతున్నాడు. But in John 21 they still had not gotten to that mountain. చూడండి. Okay, let's read Matthew 28:16-17. మత్తయి 28 16 17 వచ్చిన చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిది. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఓకే. So even after they met him in the mountain, some of the apostles were still doubting. చూడండి, వారు కొండకు పోయినప్పటికి కూడా అపోస్తలుల్లో కొంతమంది సందేహపడ్డారండి. So who is not giving them understanding? ఎవరు ఆ యొక్క గ్రహింపును ఇవ్వకుండా పోయారు, ఇవ్వలేదు వారికి. So this makes it very clear. ఇది చాలా తేటగా ఉన్నది. The apostles did not make up the story. పునరుత్థానాన్ని గురించి అపోస్తలులు ఏ విధమైనటువంటి స్టోరీని లేదా కథని అలలేదు. పునరుత్థానాన్ని గురించి They were very hard to convince. వారు ఒప్పింపబట్టము చాలా కష్టమైనది. So in John 21 verse 3, యోహాను 21వ అధ్యాయము 3వ వచనం. వారు మేమును నీతో కూడా వచ్చదమన్నది. వారు వెళ్ళి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఓకే. some people think that this was just a sport for Peter. ఇది కొంతమంది ఏమనుకున్నారంటే ఇది పేతురికి ఇది ఒక ఆట అని చెప్పి అనుకున్నారు. But Peter was a professional fisherman. పేతురు సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. చదివారా? ఓకే. Okay, so morning was come. So New Testament time, the professional fishermen fished all night. చూడండి, కొత్త నిబంధన కాలంలో ఈ యొక్క వృత్తిరీత్యా చేపలు పెట్టేటిన వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? రాత్రంతా చేపలను వేటాడేవాళ్ళు. So how many hours did they spend and they caught nothing? Jesus. ఇది యేసయ్య ఉన్నాడన్న సంగతి వారికి తెలియలేదు. So how far were they from shore? ఆ యొక్క ఒడ్డు నుంచి వారికి ఎంత దూరంలో ఉన్నాడు ఆయన? Let's read verse 8. 8వ వచనం చదవండి. గరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఓకే. So how far were they from the shore? ఆ యొక్క ఒడ్డుకి వాళ్ళు ఉన్నటువంటి దానికి ఎంత దూరం ఉంది? They were only about 200 cubits. చూడండి, 200 మూరల దూరంలో ఉన్నారు. That's about 300 feet, which is about 100 meters. అది ఎంత అంటే 300 అడుగులు అర్థం. But even though he was that close, they did not recognize him. గమనించండి, వాళ్ళు అంత 100 మీటర్ల దూరంలో ఉన్నప్పటికి కూడా ఆయన వారు గుర్తించలేకపోయారు. Okay, ఇది మనకు ఒక సాక్ష్యం అన్నమాట. and it's very important evidence. Jesus. Why did they not know this was Jesus? ఇది యేసయ్య ఉన్నాడనే విషయం వారికి ఎందుకు తెలియలేదు? He was speaking to them. వారు ఆయనతో 3 సంవత్సరాలు ఉన్నారు. But they didn't know it was Jesus. యేసు ఎవరైనా ఇటువంటి విషయం మాత్రం వాళ్ళకి తెలియలేదు. Then verse 6. 6వ వచనంలో లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి అని మీకు దొరినని చెప్పిన కనుక వారలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వలన వలను లాగలేకపోయేది.
ఓకే. So Jesus did the same miracle at the very first when he called Peter and John and James. పేతురు యాకోబు యోహానులను పిలిచినప్పుడు ఆ యొక్క వాళ్ళు ఏ విధమైనటువంటి సూచక్రియనైతే చూశారో అదే ఇక్కడ కనపడుతున్నది. And Andrew. తర్వాత ఆంద్రేయ. So John then recognized what this meant. చూడండి, ఆ యొక్క దీని అర్థం ఏంటి అనే విషయమే యోహాన్ అర్థం చేసుకున్నాడు. Now they could all have understood this sign. ఈ సందర్భంలో అందరూ కూడా అర్థం చేసుకోగలిగారు. But who gave John the understanding? ఈ యొక్క గ్రహింపుని యోహానికి ఇచ్చింది ఎవరు? It was not because of his physical form. ఆయన యొక్క భూ సంబంధమైనటువంటి రూపాన్ని బట్టి కాదు అది. It was not because of his physical voice. ఆయన యొక్క భూ సంబంధమైనటువంటి రూపాన్ని బట్టి కూడా కాదు అది. It was because of the miracle. అది ఒక అద్భుతాన్ని బట్టి లేదా సూచక్రియను బట్టి గుర్తెరిగారు. So was this a physical recognition or a spiritual recognition? ఇది ఒక భూ సంబంధమైనటువంటి గుర్తింపా లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఒక గుర్తింపా? Okay, verse 7. 7వ వచనం చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్టలు వేసి సముద్రంలో దుమికాను. ఓకే. Okay, so how big was this boat? ఈ యొక్క పడవ ఎంత పెద్దగా ఉన్నట్టుంది? There were 7 men in it. దీనిలో 7 మనుషులు ఉన్నారు. And Peter was throwing the net. పేతురేమో వల విసురుతున్నాడు. And no doubt James and John were throwing the nets. So these were not small boats. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న పడవలు కాదండి. Okay, so Peter then jumped into the water. పేతురు సముద్రంలో నీటిలో దూకారు. And so John was the one that was given understanding, and Peter immediately understood as well. చూడండి, యోహాను ఆ విషయాన్ని గుర్తెరిగాడు, అంటే యేసు అని చెప్పి గుర్తెరిగాడు. అదేవిధంగా పేతురు కూడా దాన్ని గుర్తెరిగాడు. Okay, so they came with a fish in verse 8. Let's read that. 8వ వచనం చదవండి. వాళ్ళు చేపలతో వచ్చారు. 8వ వచనం. ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చింది. ఓకే. Okay, so that was important because Jesus was going to ask them to bring some food. చూడండి, ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యమైనది. ఎందుకనంటే యేసు వారిని తమ యొద్ద ఏమైనా భోజనం ఉందా అని చెప్పి అడగబోతున్నాడు. And there's a reason for that. దానికి ఒక కారణం ఉన్నది. In verse 9. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఓకే. So why was this coal fire? దానిపైన ఉన్నది. So by the time the apostles got there, the food was probably close to ready. చూడండి, వాళ్ళ అపోస్తులు అక్కడికి పోగానే వారికి భోజనం సిద్ధంగా ఉన్నది. Then verse 10. 10వ వచనము. యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా. ఓకే. Okay, if Jesus ate the fish in front of them, they're liable to think he was a spirit or a pneuma. చూడండి, యేసు వారి మధ్యలో వారితో ఉండి భోజనం చేయకపోతే యేసును చూసి వారు ఏమనుకునేవారంటే ఆయన ఒక న్యూమా అనుకునేటువంటి వారు. But he said, bring your food. మీ యొక్క భోజనం తీసుకురండి అని చెప్పన్నాడు ఆయన. So then they would put that food on the fire. వారు ఆ యొక్క కట్ల మీద ఉన్న ఆ యొక్క భోజనం తీసుకొచ్చారు. So then when Jesus would eat their food, they'd be convinced this is not a spirit. యేసు వారి యొక్క భోజనం Convinced it's not a pneuma. చూడండి, యేసు వారి భోజనం తిన్న వెంటనే వారు ఏమని గ్రహించారంటే ఇది న్యూమా కాదు అని అర్థం చేసుకున్నారు. So many make a big point about how strong Peter was. పేతురు ఎంత బలవంతుడో అనే విషయమే అనేక మంది కొన్ని కార్యాలను చెప్తుంటారు. But the fact is, this was part of the miracle. వాస్తవం ఏంటంటే ఇది అద్భుతాలలో ఒక భాగము. So only 150 fish.
150 చేపలు మాత్రమే, 153. 153 వాస్తవంగా. And how big then were the fish? చూడండి ఆ యొక్క చేపలు ఎంత పెద్దవి. Remember previously, both ships began to sink. చూడండి అంతకు ముందుగా ఇక పడవలన్నీ కూడా మునగడానికి ప్రారంభమయ్యాయి. So these were not little fish. ఇవేవో చిన్న చేపలు కావు. So when they ate it, వాళ్ళు వాటిని తిన్నారు. verse 13, let's read that, John 21. 21వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనం చదవండి. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. ఓకే. Did Jesus actually eat that fish? ఈ యొక్క చేపల్ని యేసు భుజించాడా? Acts the 10th chapter, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము verses 40 and 41. 40-41 వచనాలు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన వారి సాక్షులకి అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించబడిను. ఓకే. Remember, Jesus said, I won't drink of this cup until I drink it new with you in the kingdom. నేను మీతో పాటు దేవుని రాజ్యములో కొత్తదిగా ద్రాక్షారసం తిని తాగేంత వరకు నేను దీన్ని పుట్టుకోను అని చెప్పన్నాడు. Why is that important? అది ఎందుకు ముఖ్యమైనటువంటి ఒక విషయమే ఉన్నదండి. Because Jesus appearing and disappearing would make them think he was like an angel. చూడండి యేసు ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో ఆయన ఒక దూతలాగా వారికి ఉన్నట్టుగా అనిపించినట్టుగా చూస్తున్నాం. So verse 12 tells what was in the heart of these apostles. అపోస్తలుల యొక్క హృదయాల్లో ఏమున్నదో ఈ విషయము 12వ వచనంలో చెప్తున్నది. 12వ వచనం. This is John 21:12. యోహాను 21:12. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అన్నెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవివ్వడవని శిష్యులలో ఎవడనూ ఆయన అడుగ తెగింపలేదు. ఓకే. Now again, this is very important. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయమే ఉన్నదనేది గమనించండి. Jesus said, "Come and eat." యేసు చెప్పాడు వచ్చి భుజించుము అని చెప్పాడు. Why would these seven wonder who this was? చూడండి ఇది ఎవరని చెప్పి అపోస్తలులు ఎవరు కూడా ఎందుకు సందేహించలేదండి. Nobody dared to ask him who he was. ఎవరు ఆయనని చెప్పి అడగడానికి ఎవరు కూడా ధైర్యం చేయలే. But if he had been in his body that was on the cross, చూడండి ఆయన యొక్క శిలువలో ఉన్నటువంటి శరీరాన్ని, చేతుల్ని, పాదాలని చెక్ చేయడానికి అంటే పరిశీలించడానికి ఎంత సమయం పడుతుంది? well, when he showed them that body, nobody doubted. చూడండి ఆయన ఆ శరీరాన్ని చూపించినప్పుడు వారు ఎవరు కూడా సందేహించలేదు. But here are some of these apostles. చూడండి ఇక్కడ అపోస్తలుల్లో కొంతమంది ఆయన ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. They didn't dare. అయినా కానీ ధైర్యం చేయలేకపోయారు. So what body then did Jesus have at this third appearance? ఈ యొక్క మూడోసారి కనబడ్డప్పుడు ఏ శరీరంతో ఆయన వారికి కనబడ్డాడు? Then the 11 believed when he had his old form. చూడండి ఆయన పాత శరీరంతో ఆయన వారికి కనబడ్డప్పుడు 11 మంది నమ్మారు. I guess that would be 10. కనీసం వాళ్ళు 10 మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. Then 8 days later, 11 believed when he had his old form. 8 దినాల తర్వాత ఆయన వారికి ప్రత్యక్షమైనప్పుడు 11 మంది కూడా నమ్మారు. But we just read where some were still doubting. ఇంకనూ కూడా ఎవరో ఒకరు సందేహపడుతున్నారు అనేది మనం చూసాం. Well, what about these in verse 12? Were they convinced totally? ఈ యొక్క 12వ వచనం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పూర్తిగా ఆయన చూసినట్టుగా నమ్మారా? If there were absolutely no doubts at all, why would they want to ask him who he was? చూడండి వారికి ఏమాత్రం కూడా సందేహమే లేకపోతే వారు ఎందుకు అడుగుతారు ఆయన ఎవరు అని చెప్పి? But remember, he said in the resurrection we'll be like the angels. చూడండి పునరుత్థానంలో మనం దూతల పోలి ఉంటామని చెప్పి ఆయన చెప్పడం చూస్తున్నాము. Angels can appear and disappear. కనబడతారు, హఠాత్తుగా కనబడకుండా పోతారు. But Jesus never was in the actual form of an angel. చూడండి యేసు ఎప్పుడు కూడా తన యొక్క మరి దూత యొక్క రూపం ఎప్పుడు చేయలే.
Remember in Philippians 2, he was in the form of God. In Hebrews 2, he did not take on the form of angels. ఎబ్రి 2వ అధ్యాయం ప్రకారం ఆయన దేవదూతల యొక్క సంతాన స్వభావం ధరించుకోలేదని చెప్పి చూసాము. But what was he in the form of God? ఏదైతే మనం చూడగలుగుతున్నామో అదంతా కూడా తాత్కాలికమైందే. So angels are seen when they take on a physical form. దూతలు భూ సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నప్పుడు మనం చూడొచ్చు వారిని. But they're in unseen forms. వారు అదృశ్యమైనటువంటి రూపంలో ఉన్నారు. In Philippians 3, ఫిలిప్పీ 3వ అధ్యాయము verse 21, 21వ అధ్యాయం. who are we going to be like in the resurrection? పునరుత్థానంలో మనం ఎవరిని పోలి ఉంటాము? చదవండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన ఏ శరీరం ఉన్నది ఆయనకి ఇప్పుడు? Is it a temporary physical form, or ఆయనకి తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైన రూపం ఉన్నదా, లేకపోతే నిత్యమైనటువంటి న్యూమా రూపం ఉన్నదా? so we're seeing then the apostles' testimony that Jesus was appearing in more than one form. చూడండి, యేసు ఒక రూపం కంటే అనేక రూపాల్లో గలిలయ సముద్ర తీరంన అంతకుముందు ఏ రూపంలో అయితే కనబడ్డాడో అదే రూపంలో కనబడి ఉంటే పేతురు ఎందుకు గుర్తుపట్టలేకపోయి ఉంటాడు? So what does this indicate? ఇది మనకి ఏమని నిరూపిస్తుంది, ఏమని చూస్తుంది? Indicate Jesus appeared in at least 3 forms. కనీసము యేసు 3 రూపాల్లో వారికి కనబడి ఉంటాడు. What proof is that? దానికి రుజువు ఏంటి? That's the proof that he's like angels in a pneuma body. చూడండి, ఆయన దూతల రూపంలో న్యూమా స్వరూపంలో ఉన్నాడని చెప్పి మనం చూసాం. న్యూమా బాడీలో ఉన్నాడని చూసాం. Then in 1 Corinthians 15 again, 1 కొరింథీ 15వ అధ్యాయం మరొకసారి verses 42 to 44. 42 నుంచి 44 వచ్చినారు. 1 కొరింథీ 15, 42 నుంచి 45 వచ్చినారు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఓకే Just 44 is good. ఓకే ఓకే ఎత్తబడుతుంది. But how's it raised? అది ఎలాగ లేపబడుతుంది? In the Greek, it's raised a pneuma body. గ్రీక్ భాషలో ఇక్కడ మనకు ఆత్మ సంబంధమైన శరీరం అని చూసారా, దాన్ని న్యూమా బాడీతో చెప్తున్నది. So then he gives the truth here. ఇక్కడ ఆయన సత్యం చెప్తున్నాడు.